కాశ్యపాన్వై సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు కాకినాడ జీరుగా చెప్పబడే మన ఆచార్యులు రచించినటువంటి గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. అందులో అమ్మయ్య గురువుగారు లభించారు అనే భాగాన్ని, భగవత్ సాక్షాత్కారంలోని మొదటి భాగాన్ని మధుర కవుల చరిత్రగా మనకి అందించారు ఆచార్యులు. దాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. మధుర కవులే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్న విధానంగా మనకి ఈ కథని అందించారు. జ్యోతిని, ఆకాశంలో కనిపిస్తున్న జ్యోతిని అనుసరించి అయోధ్యలో ఉన్న మధుర కవులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్యోతి వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చదువుకోబోయే వ్యాసం యొక్క శీర్షిక తిరుక్కురుగూర్. చకచకా నడుస్తున్నాను. ఏంటో అలసటగా అనిపించడం లేదు. నా వయసుకి ఇంత గబగబా అడుగులు వేయడం సాధ్యమయ్యేదేనా? కాదు. ఆచార్యులైన అయస్కాంతం నన్ను ఆకర్షిస్తూ ఉంటే తేలికైన ఇనుప ముక్క లాంటి నేను ఆగలేను, ఆలస్యమూ చేయలేను. అయ్యగారు పిలుపు వినబడింది. ఎవరా అని చూశాను. ఎవరో అశ్వికులు ఒక గుర్రాన్ని నడిపించుకుంటూ ఇంకో గుర్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఏంటన్నట్లు అతడి వైపు చూశాను. అయ్యా, మీరు పెద్దవారిలా ఉన్నారు. ఈ అడవి దాటే వరకు ఈ గుర్రం మీద కూర్చోండి స్వామి, వేగం వెళ్ళిపోవచ్చును. ఇది దాటగానే చిన్న పట్టణం వస్తుంది, అక్కడ రాత్రికి బస చేదురు గాని అన్నాడు. నాకు అభ్యంతర పడాల్సింది ఏమీ కనిపించలేదు. ఆ రాత్రికి ఆ పట్టణంలో ఉన్నాను. తెల్లవారుజామున చూసేసరికి అదే జ్యోతి అంత స్పష్టంగానూ దర్శనమిస్తోంది. సూర్యోదయం అవగానే నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని మళ్ళా నడక ప్రారంభించాను. అందమైన ప్రకృతిని చూస్తూ ఉంటే దీనిని సృష్టించిన ఆ భగవంతుడి మనస్సు ఇంకెంత అందమైనదో కదా అని అనిపించింది. చిన్నగా చల్లగా గాలి వీస్తోంది. వృక్షాలన్నీ తలలూపుతున్నాయి. పక్షులన్నీ స్వాగతం పలుకుతున్నట్లు కోకువలాడుతున్నాయి. ఇంతలో మరో పిలుపు. ఈసారి ఎడ్లబండి. కాదనలేకపోయినాను. శారీరక శ్రమని తగ్గించుకుందామన్న ఆలోచన కన్నా ఆచార్య దర్శనం త్వరగా అవ్వాలన్న తపనే నన్ను ఆయా వాహనాల మీద ప్రయాణం చేసేట్లు చేస్తోంది. అయినా ఆచార్య దర్శనం జరగబోతోందని ఎవరు చెప్పారు నాకు? నా ఊహలే. గుర్రాల మీద పరిగెడుతున్నాయి. ఏదో ఒక పిచ్చి నమ్మకం. ఈ జ్యోతి నన్ను తీసుకుని వెళుతున్నదని ఒక నమ్మకం. ఎంత దూరం వెళ్తాను ఇలా? ఎంత దూరమైనా వెళ్తాను. దక్షిణ సముద్ర తీరం అయినా, తీరం దాటి వెళ్లాల్సినా వెళ్తాను. దర్భసైనం అయినా, అది దాటాల్సినా పర్వాలేదు. మరి మా తామరపర్ణి నదిని కూడా దాటవలసి వస్తుందా? ఏమో. ఆ నదీ తీరాన్నే కదా మా ఊరు తిరుక్కోళ్ళూరు. అక్కడే నేను జన్మించాను. మా ఊళ్ళో వేంచేసి ఉన్న స్వామి ఎంత బాగుంటారో. చక్కగా పవళించి ఉంటారు శ్రీరంగంలోలా. భుజంగ సైనమే. ఆదిశేషు మీద సైనించిన తీరు అయితే కొంచెం తల క్రింద ఉంటుంది. శంఖనిధి, పద్మనిధి మొదలైన నవనిధులన్నీ కొలిచి మరీ కుబేరుడికి అనుగ్రహించారు కదూ. అందుకు ఆ కొంచెం. భుజంగ సైన్యమే ఆదిశేషు మీద సైనించిన తీరు అయితే కొంచెం తల క్రింద ఉంటుంది. శంఖనిధి, పద్మనిధి మొదలైన నవనిధులని కొలిచి మరీ కుబేరుడికి అనుగ్రహించారు కదూ. అందుకు ఆ కొంచెం. కుబేరుడు చేసిన ఒకానొక అపరాధానికి శిక్షగా నవనిధులు ఆయనని విడిచి వచ్చి తమని కాపాడమని శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించేయట. సరే అని ఆయన అనుగ్రహించి వాటిని కాపాడిన స్థలమే మా ఊరు తిరుక్కోళ్ళూరు. అందుకే అక్కడి దివ్య ఆలయంలో వేంచేసి ఉన్న భగవంతుడి పేరు వైత్తమానిధి, నిధులు దాచినవారు అని అర్థం. శ్రీకరం అనే విమానంలో పరమాత్మ తూర్పు ముఖంగా వేంచేసి ఉండగా ఆ అర్చావతారం చాలా భోగ్యంగా ఉంటుంది. ఏది సేవించి చాలా రోజులైపోయింది. నా చిన్నతనమంతా ఆ ఆలయ ప్రాంతంలోనే గడిచిపోయింది. రోజులేంటి, సంవత్సరాలు గడిచిపోయింది ఆయన్ని సేవించి. దశాబ్దమో 2 దశాబ్దాలు అయిపోయిందా ఏమిటి? తీర్థయాత్రలన్న పేరుతో వచ్చేసాను. మరి కాలాన్ని సరిగ్గా లెక్కించడం లేదా? ఈ ఆలోచనల పరంపరలో చూసుకోనే లేదు. చాలా దూరం ప్రయాణించేసినట్లున్నాను. అయోధ్య నుండి బయలుదేరి 15-20 రోజులు అయిపోయిందేమో. ఇంకా నిన్ననే బయలుదేరినట్లుంది. శ్రమ కూడా తెలియడం లేదు. త్రోవలో వచ్చే భగవద్ అర్చామూర్తులు వేయించేసి ఉన్న ఆలయాల్ని కూడా సేవించుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? వద్దు, మరింత ఆలస్యం అయిపోతుంది. వీలైనంత దగ్గర దారిలో ఆ జ్యోతిని చూస్తూ ప్రయాణం చేసేయాలి.
ఆ జ్యోతి ఎక్కడ మరి కనిపించదో అదే ఆ స్థలమే నా గమ్యం అవుతుంది. నాకు కొంచెం పిచ్చుందేమో, ఎవరైనా దైవ దర్శనం కోసం పరితపిస్తారు, కానీ నేనేంటి ఇలా ఆచార్య దర్శనం కోసం తప్పిస్తున్నాను. ఆచార్య దర్శనం శీఘ్రంగా అవ్వాలని పెరుమాళ్ల అర్చామూర్తి దర్శనాన్ని వాయిదా వేసేనా ఈ నిర్ణయం సరైనదేనా? ఆచార్యుల్ని దర్శించిన తర్వాత కూడా పొందే లాభం భగవద్ దర్శనమే అవుతూ ఉంటే, ఆ భగవద్ దర్శనం నేరుగా లభించినప్పుడు ఇంకా ఆచార్య దర్శనం ఎందుకు? అవును సుమా, నిజమే. ఆచార్యులు మనకు చేసే ఉపకారం ఏమిటి కనుక? భగవంతుణ్ణి అందించడమే. ఆ భగవంతుడు తానే అర్చామూర్తిగా ఆయా స్థలాల్లో స్వయంగా అందిపోతూ ఉంటే ఇంకా ఆచార్యులనేవారు అవసరమా? ఏంటిలా ఆలోచిస్తున్నాను? ఆలోచనలు ఇలా సాగుతున్నా అవన్నీ చేదుగానే అనిపిస్తున్నాయి. భగవంతుడు లభింపచేయగా కదా ఆచార్యులు లభిస్తారు. ఆయన లభింపచేసినదే కదా మనకి పరమ ప్రయోజనం అవుతుంది. అలాంటి ఆచార్యులను విడిచి పెరుమాళ్ళ కోసం వేరిపడడం ఏమిటి? అమ్మో, పెరుమాళ్ళు సర్వస్వతంత్రుడు. ఎప్పుడు ఎలా సంకల్పిస్తాడో తెలియదు. మనం చేసే దోషాలన్నిటికీ శిక్ష వేస్తానని సిద్ధపడితే ఇంకేమైనా ఉన్నదా? నరకంలో శాశ్వతంగా పడి ఉండాల్సిందే. జాలి చూపమని మనం అడిగినా వింటాడా ఆయన? నర్తత్సమోస్తి అభ్యధిక కుతోన్యో అని అంటారు. స్వామి, నీకు సమానులే లేరు, ఇక పైవాడుంటాడా అని కదూ అర్థం. అలాంటి భగవద్ అనుగ్రహం ఎడతెగని వర్షంలా కురియాలంటే మన మీద మనకి ఆచార్యులనే అండ ఉండవలసిందే. భగవంతుడి పాదాలు పట్టుకుని వదలనివారు కదా ఆచార్యులు. ఆయన మాట కాదనే ప్రయత్నం ఏనాడూ చేయడా నిరంకుశ స్వతంత్రుడైన పరమాత్మ. అందుచేత ఆచార్య సమాశ్రయణమే మేలు. ఆచార్యులు లభించిన తర్వాత భగవంతుడు లభించడం సులువే, కానీ భగవంతుడు లభించినా ఆచార్యులు లభిస్తారు అనే భరోసా ఏమీ లేదు. భగవద్వైభవంలో ఆచార్యులు కూడా ఒక భాగం. ఆయన విభూతిలో ఈయనొక ప్రధానమైన అంశ. భగవత్ సాక్షాత్కారం అని కొట్టుకుపోతామే, అంటే ఏమిటసలు? సాక్షాత్కారం అనగానే కంటితో చూడగలగడం అనే చాలామంది అభిప్రాయపడతారు. ప్రత్యక్షం అవ్వడం అని అనుకుంటారు. మన జ్ఞానేంద్రియములలో ఏ జ్ఞానేంద్రియం భగవద్వైభవాన్ని గుర్తించినా అది ప్రత్యక్షమే అవుతుంది. ఏదైనా జ్ఞానాన్ని సంపాదించాలంటే ప్రత్యక్ష ప్రమాణాలు జ్ఞానేంద్రియాలనే కదా చెప్తారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే 5 కాకుండా మనసు కూడా ఒక జ్ఞానేంద్రియమే. ఈ 6 ఏదో ఒక దాని చేత భగవత్ స్వరూప రూప గుణ విభూతులలో ఏదో ఒక దానిని రుచి చూడగలిగినా అది భగవత్ సాక్షాత్కారమే. మనస్సులో మాత్రమే గుర్తిస్తే దానిని యోగి ప్రత్యక్షం అంటారు, అంతే తేడా. ప్రతివారి ఆశ ఎలా ఉండాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మనస్సు అనే 6 కూడా ఆయన స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవిస్తూనే ఉండాలి శాశ్వతంగా. అన్ని ఇంద్రియాలతో ఒకేసారి ఎలా అని సంశయించనక్కర్లేదు. ప్రియుడికి చేరువైన ప్రియురాలు అతన్ని తాకుతుంది, చుంబిస్తుంది, అతడి మాటలు వింటుంది, అతడి శరీర పరిమళాన్ని ఆస్వాదిస్తుంది, ఆయన రూపాన్ని చూస్తుంది, గుణాలని మనసుతో తడుముతుంది. 6 ఇంద్రియాలు ప్రవర్తించినట్లే కదా. ప్రియుడికి ప్రియురాలకి మధ్యనే ఇది సాధ్యమైనప్పుడు పరమాత్మకి జీవుడికి మధ్య సాధ్యం కాదా? అయితే పరమపదంలో మాత్రమే ఇవన్నీ శాశ్వతంగా కుదురుతాయేమో. ఈ లీలా విభూతిలో మన ఏదో ఒక ఇంద్రియం ఆయన స్వరూప రూప గుణ విభూతులలో ఏదో ఒక దానిని ఏదో కొద్దిసేపు అనుభవించగలిగినా భాగ్యవంతులమే. ఆ భాగ్యం లభించాలంటే ఆచార్యుల అనుగ్రహం వల్లనే సాధ్యం. యాంత్రికంగా అర్చామూర్తిని సేవించడం, జపతపాలో పారాయణలో చేయడం, ప్రసాదాల్ని స్వీకరించడం ఒక ఎత్తైతే, ఒక అనుభూతిని పొంది ఆ పనులను చేయగలగాలి. కాదు, ఆ పనులను చేయగలుగుతూ అనుభూతిని పొందగలగాలి. అది సాక్షాత్కారం అంటే. ఒకరినొకరు మిక్కిలి అభిమానించుకునే భార్యాభర్తలు రోజంతా కలిసే ఉన్నప్పటికీ, ఒకరి దృష్టిపథంలోనే ఇంకొకరు ఉంటున్నప్పటికీ, ఎన్నో పనులు కలిసే చేసుకుంటున్నప్పటికీ, ఏదో పనిలో భాగంగా ఒకరినొకరు తాకుతూ ఉన్నప్పటికీ, ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ, రోజు మొత్తంలో రాత్రి కానీ పగలు కానీ 2-3 సమయాల్లో మాత్రమే పరస్పర సాన్నిహిత్య లేదా సామీప్య అనుభూతి కలుగుతుంది. అన్ని వేళలా ఆ రసం ఉప్పొంగదు. ఆ ఉప్పొంగిన క్షణం మధురాతి మధురంగా ఉంటుంది. అది శాశ్వతంగా ఉండిపోవాలి అని అనిపిస్తుంది.
ఆ అనిర్వచనీయ అనుభూతికి తాము రోజంతా కలిసిమెలిసి ఉండడమే ప్రధాన ప్రేరకం అని గుర్తించగలిగిన భార్యాభర్తలు తక్కువగా ఉంటారు. అలాగే భగవంతుడి అర్చామూర్తిని సేవిస్తూ పారాయణలు, జపాలు, తపాలు వగైరాలు చేస్తూ ఉండగా, యాంత్రికంగా అయినా కొనసాగుతూ ఉండగా ఎప్పుడో ఒకసారి గుండెలు జల్లుమనేట్లుగా భగవద్ అనుభవం లభిస్తుంది. మనసంతా ఆయనతో నిండిపోతుంది, ఆయనలో భాగమైపోతుంది. రసానుభూతి అంటే ఏంటో తెలుస్తుంది. రసో వైసహ అని కదా ఉపనిషత్తు. రసం అంటే ఆయనే మూర్తీభవించిన రసం. కళ్ల ముందే రోజంతా తిరుగాడుతున్న భర్త విషయంలో భార్య రోజుకి ఏదో 1-2 సమయాల్లో మాత్రమే ఆ రూపరసాన్ని అనుభవించగలిచినట్లుగా యాంత్రికంగా మనసులోకి మనం ప్రవేశపెట్టుకున్న భగవద్వేష ఆలోచనలు ఏదో ఒక సమయంలో చటుక్కున రసాన్ని చిమ్ముతాయి. దానిని తమంత తాముగా అనుభవించిన వారికే వర్ణించుకోవడం సాధ్యం, కానీ ఇంకొకరి అవగాహనలోకి దానికి తేవడం సాధ్యం కాదు. అది సాక్షాత్కారం అంటే. ఎంత తరచుగా ఆ రసానుభూతిని పొందగలుగుతున్నామా అన్నది ఒక విధమైన కొలత. పొందినది ఎంతసేపు కొనసాగుతుందా అన్నది ఇంకొక విధమైన కొలత. ఇలాంటి మధురాతి మధురమైన భగవద్ రూప గుణాదుల అనుభవాన్ని ప్రేరేపించేవాడు, ఫలింపచేసేవాడు కూడా ఆచార్యుడే. ఈ జీవుణ్ణి ప్రేరేపిస్తాడు, ఆ భగవంతుడి చేత ఫలింపచేస్తాడు. రెండూ చేయగల సమర్థుణ్ణే ఆచార్యులు అని అంటాం. కాదట, ఆచార్యులనే బొమ్మ పెయ్యని నెపంగా పెట్టుకుని భగవంతుడే ప్రేరేపణని చేస్తాడట, భగవంతుడే ఫలింపును చేస్తాడట. మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అన్నట్లు ఆయన వలననే స్మృతి, జ్ఞానము, ఊహ కూడా కలగాలి. ఎంత అందమైన పురుషుడు ఎదురుగా నిలబడి ఉన్నా, ఎన్ని మన్మథ ప్రేరణలు వాతావరణంలో ఉన్నా ఆ స్త్రీ హృదయం వాటికి స్పందించి తీరాలని నియమం లేదు. ఆ స్పందన పూర్తిగా భగవదధీనమే అని కదూ మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అంటే అర్థం. అందుచేత భగవద్గుణ అభివర్ణనం వర్షంలా ఎడతెగకుండా సాగుతున్నప్పటికీ, అందంగా అర్చారూపంలో భగవంతుడు నేత్రాలకి గోచరిస్తున్నప్పటికీ, ఆయన ధరించిన తులసిమాలల దివ్య పరిమళం ఘ్రాణేంద్రియాన్ని అలరిస్తూ ఉన్నప్పటికీ, ఆయన గురించిన దివ్యమైన స్తోత్రాలు చెవుల్లో నిండి ఉన్నప్పటికీ, ఆయన స్వీకరించగా శేషించిన పదార్థాల రుచితో నాలుక పరవశిస్తున్నప్పటికీ, దివ్యమంగళ అర్చారూపాన్ని ఆలింగనం చేసుకుని స్పర్శ అనుభవాన్ని పొందుతున్నప్పటికీ, మానసిక రసానుభూతిని పొందడానికి తగిన ప్రేరణని ఇవ్వాల్సింది మాత్రం భగవంతుడే. ఏమీ సందేహం లేదు. ఆ రసానుభూతి కలగనప్పుడు చక్షువుల, స్తోత్రముల, గ్రహణముల, త్వక్కుల, రసనల అనుభవం ఫలప్రదం అవలేదు అనే అనుకోవాలి. మానసిక రసానుభూతితో కూడిన ఇంద్రియ అనుభవాన్నే సాక్షాత్కారం అని అంటారు. దానిని ఇచ్చేవాడు భగవంతుడే, ఇప్పించేవాడు మాత్రం ఆచార్యుడే. ఆచార్యుల ద్వారా మాత్రమే అనుగ్రహిస్తానని ఆయన నియమం. అందుచేత ఆచార్యులే పరదైవం అని ఉన్నవారి యందు బోలెడు ప్రీతి ఆయనకి. అలాంటి ఆచార్యుల్ని సేవించుకోబోతున్నాను త్వరలో. ఆహా, ఏమి నా భాగ్యం! అయ్యవార్లు, కావేరి కాస్త పొంగుతున్నట్టుంది, ఈ పూటకి ఇక్కడ ఆగుదామా? బండివాడు ప్రశ్నించేసరికి గదుక్కుమన్నాను. ఏంటి, ఆలోచనలో పడి గోదావరి, కృష్ణ, పెన్నా నదులన్నీ దాటేసి కావేరి వరకు వచ్చేసామా? ఇంకా దక్షిణంగా సాగాలని జ్యోతి నిర్దేశిస్తోందా? ఆశ్చర్యం. ఇన్ని రోజులు ఎలా గడిచిపోయినాయో. ఆగమేఘాల మీద ప్రయాణం చేసినట్లుంది, కానీ నడిచో బండి మీద వచ్చినట్లు లేదు. ఇదంతా ఆయన కృప. నన్ను నా గమ్యానికి చేర్చాలని ఆయన త్వర. ఇక మా ఊరు సమీపానికి వచ్చేసినట్లే. కావేరి దాటేశాను, తామరపర్ణికి దగ్గరగా వచ్చేశాను. జ్యోతి ఇంకా మార్గదర్శనం చేస్తూనే ఉన్నది. ఇదిగో కురుగూరు సమీపానికి చేరుతున్నాను. తప్పు, తిరుక్కురుగూర్ అనాలేమో. భగవంతుడు ఇక్కడ స్వయం వ్యక్తుడు కదా, తనంత తానే అవతరించినవాడు. ఆదినాథ పెరుమాళ్ అని వీరి పేరు. అభయహస్తాన్ని చూపుతూ తూర్పుముఖంగా నిలుచుని ఉంటారు. గోవింద విమానం. లక్ష్మీదేవి పేరు ఆదినాథవల్లి. ఇక్కడ భగవద్భక్తులు ఎక్కువ. ప్రభావం అంతా వారిదే. వారిని ఏమాత్రం అవమానించినా ఆదినాథుడు ఊరుకోడు. దేవతలకే దృష్టిని తీసేశాడు. దంతుడు అనే తన భక్తుడిని అవమానించారని. తిరియక్కైన సునకానికి కూడా భాగవత ప్రసాదం స్వీకరించింది అనే నెపంతో మోక్షం ఇచ్చేశాడు ఆదినాథుడు. ఈ క్షేత్రంలో వైష్ణవ సాంగత్యమే ప్రధానం, వైష్ణవ సేవే ముఖ్యం. దానికే సంతసిస్తాడు విష్ణువు. ఇక్కడికి దగ్గరే 1-2 క్రోసుల దూరం ఉంటుందేమో మా ఊరు.
నేను జన్మించిన తిరుక్కోళ్ళూరు. అందువలన ఇదివరకు ఇక్కడికి వచ్చి ఆదినాథులని సేవించాను. చాలా కాలం అయిపోయింది అంతే. ఊరుకు కాస్త కూడా మారినట్లు లేదే. ఈ తిరుక్కురుగూరు చుట్టూ తటాకములు ఎన్నున్నాయో. తోటలతో నిండిపోయి ఉన్నది ఈ ఊరు. చుట్టూ పొలాలు కనువిందు చేస్తున్నాయి. ఎంత సుందరంగా ఉన్నదో. శ్రీవైష్ణవ గోష్ఠులు అడుగడుక్కి కనిపిస్తున్నాయి. తుమ్మెదల ఝంకారం ఎంత బాగుందో. విశాలమైన ఊరు. అందరూ జయశీలురే ఇక్కడి వారు. కోకిల రవాలు కమ్మగా ఉన్నాయి. తోటలన్నీ పూచే ఉన్నాయి సుమా. మంచి సంపన్నమైన ఊరిది. పౌరులు కూడా విలక్షణ జ్ఞానులే. పూలు మొగ్గలుగా కాకుండా కోయితగిన విధంగానే ఉన్నాయి. వెంటనే భగవత్ కైంకర్యంలో వినియోగపడడానికి. ఈ ఊరి కీర్తిని అందరూ తెగ చెప్పుకుంటారు. కొలనులలో ఎర్ర తామరలు ఎంత బాగున్నాయో. అసలు నీటి తడి లేకుండా ఎన్నడూ ఉండవేమో ఈ తోటలు. అనాది అయిన ఊరిది. అబ్బో, ఎన్ని మేడలున్నాయో. తోటల్లోంచి పరిమళాలు ఎలా వస్తున్నాయో. తోటలు కూడా దట్టంగా ఉన్నాయి సుమీ. ప్రాకారాలు ఉన్నాయే. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పూల తోటల్లో మొక్కలకి పూలు. చేలన్నీ నేలలు బురద బురదగా ఉండడం వలన ఏపుగా పెరిగాయవి. ధ్వజాలు, పతకాలు, ప్రతి ఇంట ఉత్సవ వాతావరణంలా ఉన్నది ఈ తిరుక్కోరుగూరు. సాయంకాలం అయిపోయింది. ఈ రాత్రికి ఇక్కడ ఈ ఊర్లో విశ్రమిస్తాను. తెల్లవారుజామున కనిపించే జ్యోతి మళ్ళా ఎటు తీసుకుని వెళ్తుందో అటు బయలుదేరతాను ఆచార్య దర్శనం కోసం అని ఆ తిరుక్కురుగూరులో విశ్రమించారు మన మధుర కవుల వారు. తర్వాత అధ్యాయం చింతతొరలో మాధుర్యం అని పేరు పెట్టారు మన ఆచార్యులు. చింతతొరలో మాధుర్యం. అంతో ఇంతో తెలిసిన ఊరే కనుక శ్రీవైష్ణవ సత్రానికి సులువుగానే చేరుకున్నాను. చీకటి పడేలోపు. బంధువులు ఎవరెవరో ఉండాలి ఈ ఊళ్ళో, కానీ వారు ఉన్నారో లేదో ఇప్పుడు. చాలా కాలం అయిపోయింది కదా నేను ఈ ఊరు వచ్చి. అయినా వారిని ఈ రాత్రికి ఇబ్బంది ఎందుకు పెట్టాలి? తెల్లవారుగానే ఆ దివ్యజ్యోతి అన్వేషణలో సాగిపోవాలిగా. సత్రంలో మరీ ఎక్కువ మంది లేరు. అనుష్ఠానం అనుయాగం పూర్తి చేసుకుని నడుం వాల్చాను. మాగన్నుగా కునుకు పడుతోంది. ఏదో సంభాషణ వినబడుతూ ఉంటే కాస్త తెలివి వచ్చింది. కానీ నిద్రమత్తు వదలడం లేదు. ప్రయాణపు బడలిక కదూ. కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి. మాటలు వినిపిస్తున్నాయి. అది కాదురా అన్న, ఆ కుర్రవాడు మనలాంటి మనిషే అంటావా? అనుమానంగానే ఉన్నదిరా తమ్ముడు. కళ్ళు తెరవడు, మాట్లాడడు, ఏమీ తినడం తాగడం ఉన్నట్లు లేదు. చాలా రోజుల నుంచి ఏమీ తినడం లేదట. రోజులేమిట్రా, ఆ గుళ్ళో అర్చకులు 15-16 సంవత్సరాలైందని చెప్పారు. అమ్మో, సాధ్యమేనంటావా? నమ్మశక్యం కాదు, కానీ కళ్ళకెదురుగా కనిపిస్తూ ఉంటే ఎలా నమ్మకపోవడం? అసలు ఇక్కడికి ఆ అబ్బాయి ఎలా వచ్చాడో. పుట్టగానే ఎడవలేదట, మలమూత్ర విసర్జన జరగలేదట, పాలు తాగలేదట, ఏమీ దేనికి కొంచెం కూడా స్పందించలేదట. మరి వాళ్ళ అమ్మా నాన్నకి భయం వేసిందట. వాళ్ళదేదో తిరుక్కురుంగుడి ఊళ్ళో ఉండే దేవుడికి మొక్కుకుంటే ఈ అబ్బాయి పుట్టాడట. దేవుడిచ్చింది మళ్ళా దేవుడికే ఇచ్చేద్దామని ఇక్కడి ఆదినాథ స్వామి సన్నిధి మండపం ముందు విడిచిపెట్టేశారట. తర్వాత తనని అలా పడుక్కోబెట్టేయగానే ఆ మండపం ముందర ఆ రోజుల పిల్లవాడు లేచి కూర్చున్నాడట తనంత తానే. ఒక్కసారి కళ్ళు తెరిచి ఆదినాథస్వామిని చూశాడట. ఇక అంతే, మళ్ళా కళ్ళు మూసేసుకున్నారట. ఇదెవరు చూశారు? అక్కడి అర్చక పరిచారకుల్లో ఎవరో చూశారట. అలా కళ్ళు మూసుకునే పద్మాసనంలో కూర్చున్న ఆ పిల్లవాడు క్రమంగా దేకడం ప్రారంభించి జరిగి కాస్త ఎడంగా ఉన్న చింత చెట్టు సమీపానికి చేరుకున్నాడట. చీకటి పడేసరికి ఎవరికి ఆశ్చర్యం కలగలేదా? ఏమో మరి, 15-16 ఏళ్ల క్రితం జరిగిన విషయం వివరాలు చాలా బయటికి తెలియవు. మర్నాడు ఉదయానికి ఆ చింత చెట్టు త్వరలోకి ఒదిగిపోయి జ్ఞానముద్రతోటి కనిపించాడట. ఆశ్చర్యం కలగకపోయినా భయమైనా వేయలేదా ఎవరికి? వేసిందట. ఆ పిల్లవాడు దెయ్యమా దేవుడా అని మీమాంసపడుతూ అందరూ దూరంగానే ఉన్నారు ఇప్పటికీ. ఆదినాథస్వామి ఆలయం కదా అది. ఆ ప్రాంగణంలోకి దెయ్యాలు వచ్చే అవకాశమే లేదు. ఏదో దేవుడై ఉంటాడు. అవచ్చు, లేకపోతే ఒక చిన్నపిల్లవాడు తిండి నీరు లేకుండా బ్రతికొండడమే ఆశ్చర్యం. శరీరం పెరుగుతూ వయసుతో పాటు అందంగా ఆకర్షణీయంగా ఉండడం ఇంకా ఆశ్చర్యం. అవును, భలే ముచ్చటగా ఉన్నాడు కుర్రాడు. లేతగా మిసమిసలాడిపోతూ మళ్ళా చూడాలనిపించేట్లున్నాడు. జుత్తు కూడా ఆడపిల్లల జుత్తులా ఒత్తుగా ఉండి భలే బాగుంది. కాస్త వంకరగా ఆడవారిలానే కొప్పు పెట్టుకున్నట్లుంది. ఎవరు చేశారో ఆ అలంకరణ? అదేనట ఆశ్చర్యం. సరేలే, రేపు ఉదయాన్నే బయలుదేరి పక్క ఊరికి వెళ్ళిపోవాలి. ఇక నిద్రపో.
అలాగే కాని అన్నా, ఆ పిల్లాడు బ్రాహ్మణుల పిల్లాడంటావా? అలా అనిపించట్లేదురా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు చెందిన వాళ్ళ కనిపించలేదు. ఇక నిద్రపో, వేగం లేవాలి ఉదయాన్నే. ఈ సంభాషణ అంతా నా చెవిన పడుతోంది. ఏ ఊరిదో ఈ వింత, కుదిరితే చూడాలి రేపొక మారు వీళ్ళని వివరాలు అడిగి. అమ్మో, వద్దు వద్దు, తెల్లవారుజామున లేచి ముందు ఆ దివ్యజ్యోతిని చూడాలి. తెల్లవారుగానే ఆదికుగా సాగిపోవాలి. ఆచార్య అన్వేషణ ఆగిపోకూడదు. ఏం పర్వాలేదు, ఈ వింత చూసే వెళ్దాం. నా ఈ ప్రయాణం ఆచార్య అన్వేషణ అని నేను అనుకోవడమే తప్ప ఎవరూ నాకు చెప్పలేదు. నా ఊహలే. ఊహే అయినా ఎంత మధురంగా ఉన్నదో ఆ ఊహ. అమ్మని తలుచుకుంటే కొందరికి మధురంగా ఉంటుంది, తండ్రిని తలుచుకుంటే మరికొందరికి మధురంగా ఉంటుంది, భార్యను తలుచుకుంటే ఇంకొందరికి మధురంగా ఉంటుంది, ప్రియురాలు ఊహలోకి రాగానే మరికొందరికి మధురంగా ఉంటుంది, మహానుభావులకి పరమాత్మని తలుచుకోగానే మధురంగా ఉంటుంది. నాకేమిటో ఆచార్యులనే భావన రాగానే మధురంగా ఉంటోంది. మధుర కవులనే పేరు పెట్టుకున్నందుకు ఆ పేరులోని మాధుర్యం ఏ విషయంగా ఉంటే ఉచితమో చెప్పేవారు దొరికితే బాగుండును. మధురంగా ఉండే విషయాల్ని మాటిమాటికి గుర్తు తెచ్చుకోవడం మానవ సహజం. మాటిమాటికి గుర్తు తెచ్చుకునే విషయం మాధుర్యంతో కూడినదై ఉండి తీరాల్సిందే. ఆ అన్నదమ్ములు ఎవరో అంతసేపు చర్చించుకున్నారా చింత చెట్టు పిల్లాడిని గురించి. అదెందుకో వారికి ఇష్టమైందైంది కనుక అదే ఆలోచనలో ఉన్నారు వారు. చింత త్వరలో మాధుర్యం అన్న మాట వారిది. నవ్వొచ్చింది. చింత త్వరలో పులుపుండాలి కానీ మాధుర్యమేమిటి? అసంబద్ధం. రావి, మర్రి, జువ్వి లాంటివి యజ్ఞవృక్షాలు అంటారు కనుక వాటికో పవిత్రత ఉన్నది. చింత చెట్టుకి ఏమీ అలాంటి పవిత్రత, ప్రత్యేకత ఉన్నట్లు తెలియదే. వాని త్వరలో దేవుడున్నాడంటున్నారు వీరు. అరెరే, అదేమిటా శబ్దం? కోడికోత. తెల్లవారుజాము వచ్చేసిందన్నమాట. ఇక లేవాలి, ఆ దివ్యజ్యోతి స్వరూపాన్ని దర్శించుకోవాలి. అమ్మయ్యా, సామాన్య అనుష్ఠానం పూర్తి చేసుకుని వెలికి వచ్చేశాను. ఆకాశంలో నక్షత్రాలు మిలమలా మెరుస్తున్నాయి. ఇంకా అదేంటి, ఆ జ్యోతేది? సాధారణంగా దక్షిణ దిక్కున కదా కనిపించాలి. లేదేంటి? దాటి వచ్చేసాను ఆ పొరపాటున. అయితే ఉత్తరాన ఉండి ఉంటుంది. అరే, అటూ లేదే. తూర్పున? లేదు. పడమరన? అక్కడా లేదు. అదృశ్యమైపోయింది ఆ జ్యోతి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎటువైపు ప్రయాణం అవ్వాలి? మబ్బులు పట్టి కనిపించడం లేదేమో. మబ్బులు వేస్తే కనిపించనంతటి అల్ప ప్రకాశం కాదే. అయినా కాసేపు ఎదురు చూస్తాను. సంధ్యా సమయం వరకు చూస్తాను. వెలుగు వచ్చే వరకు చూస్తాను. అయ్యో, ఏది నా జ్యోతి? ఏరి నా ఆచార్యులు? చీకట్లు కరిగిపోయి వెలుగురేఖలు వచ్చేస్తున్నాయి. ఇక ఈనాటికి జ్యోతి దర్శనం లేనట్లే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మరో రాత్రి ఇక్కడ ఉండిపోతాను. రేపు తెల్లవారుజామున జ్యోతి కనిపిస్తుందేమో చూసి అప్పుడు నిర్ణయం చేసుకుంటాను ఏ వైపు ప్రయాణం చేయాలో. ఏమండి స్వామి, స్నానానికి తామ్రపర్ణికి వెళ్తున్నా, మీరు వస్తారా అన్న మాటలు వినిపించాయి. అలాగే అలాగే అంటూ వారి వెనక బయలుదేరాను. ప్రశాంత గంభీరంగా ప్రవహిస్తోంది ఈ తామ్రపర్ణి. ఇదివరకు మా ఊళ్ళో ఈ నదీ స్నానాలు చేసిన వాడినే అయినా ఇప్పుడు ఈ స్నానం ఎందుకో చాలా సుఖంగా అనిపిస్తోంది. ఏంటో తేడా. అయోధ్యలో విన్న శ్లోకం ఎందుకో గుర్తుకొచ్చింది చటుక్కున. కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిత్ క్వచిన్ మహారాజా ద్రమిడేషు చ భూరిసః తామ్రపర్ణి నదీయత్ర అంటూ తామ్రపర్ణి నదీ తీరాన కొంతమంది మహానుభావులు అవతరిస్తారని కదూ ఆ శ్లోకం అర్థం. శ్లోకం ఎక్కడదంటే తెలియదన్నారా చదివిన ఆయన. ఇప్పుడు నేను ఆ తామ్రపర్ణి నదీ తీరాన్నే ఉన్నాను. ఆ మహానుభావులు ఎవరో అవతరించారో లేదో ఇంకా. వారు అవతరించేశారు కనుకనే ఈ నదీ జలం ఇప్పుడు నాకింత ఉపశమనాన్ని, సంతృప్తిని, హాయిని కలిగిస్తోందా? నిన్న రాత్రి ఆ అన్నదమ్ముల మాటల్లోని చింతతొరలో పిల్లవాడే ఆ మహానుభావుడు కాదు కదా. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మో, అవునా? నేను నా గమ్యానికి అంత సమీపానికి వచ్చేసానా? దివ్యజ్యోతి కనిపించలేదు ఈరోజంటే ఆ త్వరలో పిల్లవాడే ఆ జ్యోతికి కారణమా? ఆయన దగ్గరికి నన్ను చేర్చడమే భగవత్ సంకల్పమా? ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే తడబడుతూ చిన్న వణుకుతో ఎలాగోలా మిగిలిన అనుష్ఠానం పూర్తి చేసుకుని గబగబా ఆదినాథస్వామి సన్నిధికి బయలుదేరాను. సన్నిధి ప్రశాంతంగా ఉన్నా నా మనసు కాస్త కంగారుగా ఉంది. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకున్నాను కానీ దృష్టి అక్కడ నిలవలేదు. అమ్మవారి సన్నిధిలోనూ అంతే. తీర్థప్రసాదాలైనాయి. ఇక ఎవరినైనా ఆ చింత చెట్టు గురించి అడగాలి.
అదిగో ఆ మూల స్తంభాన్ని ఆనుకుని ఎవరో వృద్ధులు. శతాధిక సంవత్సరాల వయస్సేమో. బాగా వెళ్ళిపోయి ఉన్నారా స్వామి? వారిని అడుగుతాను. స్వామి ప్రణామాలు. ఇక్కడ ఈ ఊళ్ళో ఏదైనా చింత చెట్టు విశేషంగా ఉన్నదా అడిగాను. మీరెవరు బాబు అడిగారు ఆయన. మాది తిరుక్కోళూరండి, కానీ ఈ మధ్య నీ ప్రాంతంలో లేను. తీర్థయాత్రలు చేస్తూ ఈరోజే తిరిగి వచ్చాను చెప్పాను. తిరుక్కోళూరులో ఎవరి సంబంధం? మీ తండ్రి గారి పేరేమిటి? నారాయణ దీక్షితులండి. నాయనా కుముదా నువ్వా? నా పేరు మధురకవులండి. నాకు తెలుసులేవయ్యా, కుముదునని నీ పేరు పెట్టాలని మీ తండ్రి గారి సంకల్పం. కానీ వారి ఆచార్యుల ఆదేశం ప్రకారం మధుర కవులని మార్చారు. నాకు మీ నాన్న చాలా సన్నిహితుడు. నీ చిన్నతనంలో నన్ను చూసే ఉంటావు, గుర్తుండకపోవచ్చులే. అలాగా అండి. ఇప్పుడు ఇలా వచ్చేవేమిటి? చింత చెట్టు ఎందుకు నీకు? సత్రంలో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నానండి. ఎవరో 16 ఏళ్ల అబ్బాయి ఆహారం నీరు లేకుండా ఉన్నారని తెలిసింది, చూద్దామని. అవునయ్యా, అదో విచిత్రం. పలకడు ఉలకడు ఆ కుర్రాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటున్నారు అతని గురించి. బుద్ధిమాంద్యం అని కొంతమంది, అంగవైకల్యం అని కొంతమంది, అంధుడు బద్రుడు మూక అని చాలా చాలా రకాలుగా అనుకుంటున్నారు. నా మటుకు నాకు అలా అనిపించలేదయ్యా. ఎవరైనా ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఏదైనా దేవజాతి పురుషుడు శాపవసానం వచ్చాడా అని అనిపిస్తుంది. ఓహో, అందుకే నేను ఆ చుట్టుపక్కలకి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశాను. ఆయన తపస్సుకి భంగం కలుగుతుందేమో అని నా భయం. ఎవరైనా వెళ్ళినా నా మీద గౌరవంతో నిశ్శబ్దంగా వెళ్ళి చూసి వస్తున్నారే తప్ప ఏమీ శబ్దాలు చేయడం లేదు. అలాగా, నువ్వు వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళు. ఇక్కడే ఈ ప్రక్కనే 4 అడుగులు వేయగానే ఆ చింత చెట్టు కనిపిస్తుంది. చెట్టు త్వరలో విశేషమే కాదు, ఆ చెట్టే ఒక వింత. ఏంటండి అది? నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఆ చింత చెట్టుని. ఊళ్ళో ఉన్న అన్ని చింత చెట్లకి రాత్రిపూట ఆకులు ముడుచుకుంటాయి. అవును, అది సహజమే కదా. మా ఊళ్ళోనూ అంతే. నేను చూసిన అన్ని చోట్ల అంతే. ఇక్కడ ఈ చెట్టు అలా కాదా? కాదు, అదేగా నేను చెప్తున్నాను. రాత్రిపూట దీని ఆకులు అలా ముడుచుకోవడం లేదు. నిర్నిద్ర తింత్రిణి అంటారా? ఆకులు ముడుచుకుంటే నిద్రపోతున్నట్లు అంటారు, ముడుచుకోకపోతే నిర్నిద్ర తింత్రిణియే కదా. నేను వెళ్ళి చూడనా అండి? వెళ్ళినైనా వెళ్ళు, శబ్దాలు చేయకు. ఆ వృద్ధస్వామి చేయి చూపించిన దిశగా కదిలాను. కొంచెం సేపట్లోనే కనబడింది పెద్ద చింత చెట్టు. శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. ఆజానుబాహమైన మనిషి కౌగిలించినా చేతులు అందనంత పెద్ద కాండం. పరిసరాలు కాస్త శుభ్రంగానే ఉన్నాయి. సందర్శకులు ఎవరూ లేరు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పెను వృక్ష సమీపానికి వెళ్ళాను. కాస్త దూరంగా ఉండగానే పెద్ద తొర్ర కనిపించింది. నెమ్మదిగా సమీపించి తొంగి చూశాను. లోపలి దృశ్యం పట్టరానంత సుందరంగా ఉన్నది. అందమైన యువకుడు పద్మాసనంలో ఉన్నాడు. జ్ఞానముద్ర పట్టి ఉన్నాడు. పెద్ద కళ్ళు చెవుల వరకు అన్నట్లు చెంపకు చారడేసి ఉన్నాయి. కాస్త చామనచాయి రంగు చాలా ఆకర్షణగా ఉన్నది. మెడలో పొగడపూల దండ, అందమైన కొప్పు, చిన్న నోరు, బుల్లి గడ్డం. చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు మంచి కల వస్తే కళ్ళు మూసుకునే ఎలా నవ్వుతూ ఉంటారో అలా ఏదో అపరిమిత ఆనందాన్ని పొందుతున్న సూచనగా పెదవులు చిన్నగా విడివడి నవ్వు నడుస్తోంది. ముఖం కళకళలాడిపోతోంది. దానినే తేజస్సు అంటారేమో. ఆలయం గర్భగుడిలో వేయించేసి ఉన్న ఆదినాథ స్వామి ముఖంలో ఎంత వర్చస్సో అంత వర్చస్సు కనిపిస్తోంది ఈ పిల్లవాడి ముఖంలో. ఎవరైనా ఇంత సుదీర్ఘ ధ్యానమా? 16 ఏళ్ల ధ్యానమా? ఆహారం నీరు స్వీకరించరా? భగవంతుడే ఈయనకి ఆహారము నీరు కాబోలు. అలా చూస్తున్న కొద్దీ చూడాలని అనిపిస్తోంది ఈయన ముఖాన్ని. సాయంకాలం వరకు పరిశీలిస్తాను, కాస్త కళ్ళు తెరుస్తారేమో. కళ్ళార్పకుండా ఆయననే చూస్తూ కూర్చున్నాను. చీకటి పడిసాగింది, కానీ త్వరలో ఉన్న ఆయనలో కించిత్ కూడా మార్పు లేదు. ఏదో మధుర పదార్థాన్ని అనుభవిస్తున్న భంగిమే నడుస్తోంది. చింత త్వరలో మాధుర్యం. ఇక సత్రానికి వెళ్ళిపోతాను. ఉదయాన్నే జ్యోతి దర్శనం చేయాలి కదా. కనబడుతుందో లేదో ఆ దివ్య తేజస్సు మళ్ళా. ఆలోచనలతో కలత నిద్రే సత్రంలో. తెల్లవారుజామున జ్యోతి కనబడలేదు. కొంత నిరాశ కలిగినా చింత త్వర దగ్గరికి వేగం చేరుకోవాలనే ఒక ఆలోచన, ఆ తరలోని మాధుర్యాన్ని ఇంకా ఇంకా దర్శించాలనే ఆశ ఆ నిరాశని తొక్కిపెట్టేశాయి. ఆదినాథస్వామి సన్నిధి ఇంకా తెరవలేదు. నేరుగా చింత చెట్టు దగ్గరికి వెళ్ళాను. త్వరలోకి చూశాను. ఏం ప్రశాంతత, ఏం ప్రశాంతత!
ఎంత గంభీరవదనం! కాదు, గాంభీర్యం కాదు, ఆనంద అనుభవ గాంభీర్య ముద్ర. ఆనందపు లోతులని ఆస్వాదిస్తున్న చిహ్నాల ముఖం మీద. కాసేపైనాక చుట్టూ చూశాను. చింత చెట్టు ఆకులు పడి పరిశుభ్రత కాస్త లోపించింది అని అనిపించింది. నిశ్శబ్దంగా శుభ్రం చేయడం ప్రారంభించాను. మాటిమాటికి ఆయన ముఖం వైపు చూస్తూ పరిసరాలన్నీ శుభ్రం చేశాను. సాయంకాలం సత్రానికి వెళ్లే ముందు ఒక చిన్న నమస్కారం చేసి బయలుదేరాను. మర్నాడు వరుసగా 10 రోజులైపోయింది. ఆకాశంలో జ్యోతి కనిపించలేదు. ఆ చింత చెట్టు త్వరలో ఉన్న తపస్విని నేను విడవలేకపోతున్నాను. క్రమంగా రాత్రి పగలు అక్కడే నా నివాసం అయిపోతోంది. ఆదినాథుడి ప్రసాదాన్ని స్వీకరించడం, తామ్రపర్ణి స్నానం, తొర్ర సమీపంలో గడపడం. ఆనాడు చింత చెట్టు పరిసరాలు శుభ్రం చేస్తూ ఉంటే చేయి తగిలి ఒక పెద్ద బండరాయి క్రింద ఉండే ఆధారం లాంటి శిలాభాగం ఎలా ఊడి వచ్చేసిందో తెలియదు. ధడేల్మంటూ పెద్ద శబ్దంతో ఆ బండరాయి క్రింద పడిపోయింది. చెవులు పగిలిపోయినాయి ఆ శబ్దానికి. చెవులు గట్టిగా చేతులతో మూసుకుంటూనే అప్రయత్నంగా చెట్టు త్వరలోకి చూశాను. ఆ శబ్దానికి ఆయన ధ్యానం చెదిరింది. కళ్ళు తెరిచి చూశారు. నా గుండెలు ఒక్కసారి ఆగి మళ్ళా గబగబా కొట్టుకున్నాయి. ఈయన బదురులు కాదు, అంధులు కాదు, మహాతపస్వి, మహాయోగి. అప్రయత్నంగా చేతులు జోడించేశాను. ఏంటన్నట్లు ప్రసన్నంగా చూశారు నా వైపు ఆ పెద్ద పెద్ద కళ్ళతో. ఎలా అడగాలో ఏమడగాలో తెలియలేదు. వేదాంత ప్రసంగాల్లో వచ్చే ప్రశ్న ఒకటి గుర్తుకొచ్చింది. ప్రకృతిలోకి ప్రవేశించిన జీవుడు ఏం అనుభవిస్తాడు స్వామి అని అడిగాను నెమ్మదిగా. కర్మానుభవం కోసమే వస్తాడు కనుక కర్మని అనుభవిస్తాడు నాయనా అన్నారాయన మృదువుగా పెదములు కదుపుతూ. కర్మానుభవం అంటే ప్రకృతిని అనుభవించడం నాయనా. ఉండే స్థానం ఏది స్వామి? ఆ ప్రకృతే నాయనా. ప్రకృతిలో ఉంటూ దానినే అనుభవించడమా స్వామి? అవును అంటూనే కళ్ళు మూసుకున్నారు. ఎదురుగా ఎవరో ఉండి వారి దర్శనం చేస్తున్నట్లు ముఖ కవళికలు కనిపించాయి. నాకేమీ కాసేపు అర్థం కాలేదు. ఈ పిల్లవాడు ఒక మహానుభావులని మాత్రం స్పష్టమైపోయింది. గొప్ప జ్ఞాని అని మనసుకు తోచింది. భగవద్ అనుభవంలో ఓలలాడుతున్నారు అని అనిపించింది. ఈయనని నేనింక వదిలి ఉండలేనేమో అని అనిపించింది. నా ప్రాప్యం ఇదే సుమా అనిపించింది. చెట్టు మీదున్న ఆంజనేయస్వామిని చూసి సీతాదేవి మనసోహి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్ అన్నట్లుగా నాకు ఈ త్వరలోనున్న మహానుభావుల్ని చూస్తే ప్రీతి ఉప్పొంగిపోతోంది. అంతే. ఇక ఈయనే నాకు ఆచార్యులు. నా గమ్యం వీరి శ్రీపాదములే. భగవంతుడు నా మొర విని జ్యోతి రూపంగా ఆకాశంలో మార్గదర్శనం చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి వీరి సన్నిధిని ఆశ్రయింపచేశాడు. ధన్యోస్మి. ఒక చింత త్వరలో మధురం లభించిందా? మధుర కవులకి ఆ పిల్లవాడిని చూసి అత్యంతము ప్రీతి కలిగింది. ఇక అక్కడే ఉండిపోయినారు. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.